హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా ఫ్యామిలీ ఫస్ట్ బ్లాగ్. ఈరోజు మేము శ్రీశైలం పోతున్నాం. మేము శ్రీశైలం పోక చాలా సంవత్సరాలు అయిపోయింది. మామూలుగా మా అన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకముందు మా ఫ్యామిలీ మొత్తం కలిసి శ్రీశైలం పోయినాం. వాళ్ళ మ్యారేజెస్ అయిన తర్వాత నుంచి మేము అసలు శ్రీశైలం ఫ్యామిలీ మొత్తం కలిసిపోలేదు. కాబట్టి మాకు ఈరోజు మంచి కుదిరింది. సో శ్రీశైలం పోవాలనుకుని ట్రిప్ ప్లాన్ చేసుకుని మంచిగా సెట్ చేసుకుని మంచిగా పోతున్నాం. ఫ్యామిలీతో ఒక శ్రీశైలం ఒక మామూలుగా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామంటే అదొక ఫీలింగ్, ఒక మంచి వైబ్ ఉంటుంది. ఎందుకంటే మనం టిఫిన్ కట్టుకుంటాం, మంచిగా కార్లో పోతుంటాం, పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటాం. ఏదైనా రెస్టారెంట్ కనిపించినా అక్కడ కూర్చొని అక్కడ తిని అక్కడ ఏమైనా జ్యూసులు అవి తాగి కాసేపు బయట చల్లగాలి తీసుకొని మళ్ళీ గుడికి పయనిస్తాం. అట్లా మేము కూడా ఈ శ్రీశైలంకి మొత్తం హోల్ ఫ్యామిలీ ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడే శ్రీశైలం ఘాట్లోకి ఎంటర్ అయినాం. మొత్తం అడిగింది పోతున్నాం. ఎందుకంటే ఈ శ్రీశైలం ఘాటు లేదైనా మినిమం 70 నుంచి 75 కిలోమీటర్ ఈ ఘాటే ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ఎట్లుంటాయంటే ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అలవాటు ఉంటాయి కానీ అంత ఈజీగా నడపలేరు. ఎందుకంటే వన్ వే ఉంటుంది. ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి, ఇటు నుంచి వెహికల్స్ పోతుంటాయి. హార్న్స్ కరెక్ట్ సిగ్నల్స్ ఇచ్చుకుంటేనే ఈజీగా అవుతుంది. సో అట్లాంటి ఘాట్ రోడ్లో నడపాలంటే చాలామందికి చాలా అనుభవం ఉండాలి. చాలామంది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటారు. సో అట్లా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఈ ఘాట్లోకి వెళ్ళడం చాలా మంచిది. ప్రకృతిని, ఈ వాతావరణాన్ని చూసుకుంటూ, కానీ ఈరోజు మాత్రం చాలా ఎండ గట్టిగా ఉంది. మేము పోయే రోజు కూడా ఈరోజు మా మంచి స్పెషల్ అనేసి చాలామంది, అంటే ఇక్కడ ఈ శ్రీశైలంలో కర్ణాటక సైడ్ నుంచి చాలామంది వచ్చారు. మన ఎందుకో తెలియదు, మళ్ళీ అక్కడ ఏం స్పెషలో తెలియదు. కర్ణాటక వాళ్ళకు చాలామంది, కొన్ని లక్షల మంది వచ్చారు. మేము అనుకోలేదు అసలు, ఎందుకంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు ఉంటారో అక్కడ శ్రీశైలంలో అని. దారిలో పోతూ చూస్తున్నాం. ఎందుకంటే ముందే అది నల్లమల్ల అడవి, ఏమైనా పులులు వస్తాయా, ఏమైనా జంతువులు వస్తాయా అని చూస్తూనే ఉన్నాం. పక్కన నెమలిలు, కోతులు ఇవి కనిపిస్తున్నాయి కానీ పులులు అవన్నీ అయితే ఏం కనిపిస్తలేవు. నువ్వు కనిపించినా మేము ఉండవు అనుకో, జంప్ అయిపోతాం అడిగించి. సో అట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మంచి గాలిని అంతా మంచిగా రిఫ్రెషింగ్ అవుతూ పోతూనే ఉన్నాం. సో లాస్ట్కు మనం గుడి దగ్గరికి వచ్చేసినాం. బయట చూసుకుంటే ఎండ అయితే చాలా గట్టిగా ఉంది, కాలైతే గట్టిగా కాలుతున్నాయి కింద. సో అందుకే జల్దీ పోవాలనేసి ఫస్ట్ దర్శనానికి పోదామనేసి ఎందుకంటే అసలు మేము పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కొంచెం వేరే డ్రెస్సింగ్ వేసుకుని పోదాం అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న టైమింగ్కి, ఎందుకంటే మేము పోవాలనుకున్న టైమింగ్ వేరు, అక్కడ ట్రాఫిక్ వల్ల, హెవీ క్రౌడ్ ట్రాఫిక్ వల్ల మనకు కొంచెం చాలా లేట్ అయిపోయింది. సో అందుకని మేము అక్కడికి అట్లా వెళ్ళిపోయినాం. అడిగి పోయిన తర్వాత చూస్తే మొత్తం లైన్స్ అన్నీ క్యూ ఫుల్ నిండిపోయింది. అసలు నిజంగా ఇప్పుడు పోతే మాకు ఏ రాత్రిలో దర్శనం అవ్వాలి, అట్లా ఉండే సిచ్యువేషన్ అక్కడ. సో ఆ టైంలో మేము ఏమనుకున్నామంటే, మాకు తెలిసిన ఒక పొలిటీషియన్ ద్వారా శ్రీశైలంలో మనకు తెలిసిన వాళ్ళకు ఒకసారి ఒక ఫోన్ కొట్టించినాం. ఆ పొలిటీషియన్ అతనికి ఫోన్ చేసి అతను మాకు ఫోన్ చేసిండు. సో అతను మన దగ్గరికి వచ్చి మనకు విఐపి దర్శనం చేయించాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. అంత మంచిగా మాకు దర్శనం చేయించి మాకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చూసుకుని మమ్మల్ని మంచి దర్శనం చేయించారు. ఆయనకు నిజంగా చాలా థ్యాంక్ యూ. ఆయన పేరు నాగేంద్ర. సో ఆయనకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఎందుకంటే మనకు దర్శనం మంచిగా అయింది. తర్వాత ఆ పొలిటీషియన్ కూడా చాలా థ్యాంక్ యూ. బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఎండ చాలా వేడిగా ఉంది. సో అది తట్టుకోలేక ఫస్ట్ ఏదైనా చల్లగా ఏదైనా తాగుదామంటే అక్కడ కరెంటు లేక అసలు ఏది కూల్ లేదు. సరే ఆకలి అవుతుంది కదా అనేసి ఫస్ట్ పక్కన ఉన్న కొంచెం మిర్చీలు అవన్నీ, కొన్ని ఒగ్గాని అంటారు, కర్ణాటకలో ఒగ్గాని అంటారు. ఆ ఒగ్గాని, మిర్చీలు, పకోడీలు ఉండే. సో ఫస్ట్ ఆకలి కంట్రోల్ చేద్దామనేసి ఫస్ట్ అక్కడ అందరం తిన్నాం. చాలా బాగా అనిపించింది ఉన్న దాంట్లో. ఇక లాస్ట్కు మనం అక్కడ నుంచి అసలు ఇంకో డే ఎక్స్ట్రా ఉండాలి, కానీ కొంచెం మా కారు కొంచెం ట్రబుల్ ఇవ్వడం వల్ల మేము ఇంకో రోజు ఉండలేక వెళ్ళిపోతున్నాం.
సో ఇప్పుడు మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఇంటికి. కానీ వెదర్ చూసుకున్నట్టయితే ఎందుకంటే చాలా ఒక ప్లెజెంట్గా ఉంది. ఆ సన్, తర్వాత అక్కడ ట్రీస్, తర్వాత విండ్, ట్రావెలింగ్. నిజంగా ప్రతి మనిషికి వర్క్, జాబ్, ప్రెషర్ ఎంతున్నా ఒక 2 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో ఇట్లా ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో ఇట్లా ట్రిప్స్కి, అవుటింగ్కి, తీర్థయాత్రలకు పోతుంటే మైండ్ అనేది చాలా రిలీఫ్ అవుతుంటుంది. మన మైండ్లో ఉన్న ప్రెషర్ మొత్తం బయటికి పోయి అక్కడ ఉన్నంతసేపు మనం ఒక పీస్ఫుల్ లైఫ్ బతుకుతాం. సో అట్లా అనిపించింది. ఎందుకంటే ఆ గుడికి పోయిన తర్వాత వచ్చిన నుంచి మైండ్ సెట్ అనేది కొంచెం కూల్ డౌన్ అయింది, నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇట్లా చాలామంది వర్క్ ప్రెషర్ అని కాకుండా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, కొంతమందికి దొరకదు, అట్లా వాళ్ళ వర్క్ అట్లా ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. కానీ అయినా ఏదో ఒక రోజు కొన్ని కుదుర్చుకొని కొంచెం ఇట్లా బయటికి పోతుంటే, ట్రిప్స్కి పోతుంటే అందరికీ మైండ్ అనేది కొంచెం రిలాక్సేషన్ ఉంటుందనేసి నేను అనుకుంటున్నా. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరు ఈ వీడియో చూసి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.